హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 5th అక్టోబర్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. తెలుగు డైమండ్ వజ్రం. 1 నిలువు. పంది అంటే వరాహం. 2 అడ్డం. ప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు సంక్షిప్త నామం చా-సో. 3 నిలువు. తనిఖీ సోదా. 4 అడ్డం. విపత్తు ఆపద ప్రమాదం. 5 నిలువు. ఆవకాయ పెట్టాలంటే ఈ కాయలు కావాల్సిందే. మామిడి. 6 నిలువు. మాల హారం దండ. 7 ఏకాక్షరం. తర్వాత చూద్దాము. 8 నిలువు. తిరగబడిన జెండా. జెండా అంటే ధ్వజం. ఇక్కడ తిరగబడింది కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. 9 అడ్డం. భద్రపరచా అంటే దాచా. 10 నిలువు. జవహర్లాల్ నెహ్రూను పిల్లలు ఏమని పిలుచుకుంటారు? చాచా. 11 అడ్డం. శలభం అంటే మిడత. 12 నిలువు. శిరస్సు అంటే తల. 13 నిలువు. అభీష్టం అంటే కోరిక. 14 అడ్డం. మరాళం చేసిన శబ్దమా ఈ రాగం. మరాళం అంటే హంస, రాగం అంటే ధ్వని, శబ్దం అంటే ధ్వని. హంసధ్వని రాగం. 15 నిలువు. శబ్దం అంటే సవ్వడి. 16 నిలువు. కదలికల్ని రహస్యంగా గమనిస్తూ ఉండడం. నిఘా. 21 అడ్డం. విఘాతం తల తెగితే దెబ్బ. తల తెగింది కాబట్టి తల తెగొట్టాలి. ఘాతం. 22 నిలువు. కలహం అంటే తంపి. ఇక్కడ 17 అడ్డం చూడలేదు మనం. పార్వతీదేవి ఉగ్ర రూపం చాముండి. 18 నిలువు. పాముకి బద్ధ శత్రువు అంటే ముంగిస. 19 అడ్డం. కెరటం అంటే లహరి. 20 నిలువు. తెలుగు సంప్రదాయ కళారూపం బుర్రకథ లాంటిదే. హరికథ. 20 నిలువు అయిపోయింది. 21 ఘాతం రాసేసాము. ఇప్పుడు 24 నిలువు చూద్దాం. గుడి అంటే ఆలయం. 25 అడ్డం. కుడి ఎడమైన ఏనుగు. ఏనుగు అంటే కర్రీ, కుడి ఎడమైంది ఇక్కడ. 26 అడ్డం. పువ్వుకు ఉండే కాడ వృంతం. తొడిమ. 26 నిలువు. గ్రహాలు ఎన్ని? 9. 27 నిలువు. అస్పష్టత కనిపించకుండా ఉండటం. మసక. 28 అడ్డం.
పువ్వు తృష్ణ దప్పిక పిపాస 29 నిలువు. చెయ్యి హస్తం పాణి. 30 అడ్డం. తీగ లతిక 30 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 31 అడ్డం చూద్దాం. ఎప్పుడు అంటే సదా. 32 నిలువు. కొయ్య అంటే దారువు. 33 అడ్డం. భీతి వెడపు భయం. 33 నిలువు. కైకేయి కుమారుడు భరతుడు. 34 అడ్డం. కుడి ఎడమైన బాధ వ్యధ. బాధ అంటే వ్యధ. కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. 35 నిలువు. డాష్ పరుడు అంటే చెడు అలవాట్లకు బానిసైన వాడు అని అర్థం. వ్యసనపరుడు. 36 అడ్డం. సూర్యుడు అంటే దినకరుడు. 37 నిలువు. మహిళ చాలా పెద్ద కథ నవల. 38 అడ్డం. విరజాజిలో సగం విర. రా వచ్చింది కాబట్టి మొదటి సగం తీసుకుంటున్నాను. 38 నిలువు. విలువిద్య నేర్చినవాడు అంటే విలుకాడు. 39 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 40 అడ్డం. వెలుగు ప్రకాశం అంటే వెలుతురు. 4 అక్షరాలు ఇచ్చారు, మధ్యలో అక్షరాలు మనకి ఇప్పటికే వచ్చేసినాయి. వెలుతురు. 41 అడ్డం. వర్షం అంటే వాన. 41 నిలువు. ఆస్తిపాస్తులపై అధికారం కలిగిన వారు వారసులు. 42 అడ్డం. సూక్ష్మం కుచేలుడి పట్టణం. అలకపురం. సో 42 నిలువు. అరణ్యం అంటే అడవి. 43 నిలువు. అన్నం బువ్వ కబలం. 44 నిలువు. మంగళకరం శుభప్రదం శుభకరం. 45 అడ్డం. శ్మశానం కాడు వచ్చేసింది. 46 అడ్డం. యజమాని ప్రభువు దొర. 46 నిలువు. స్వామిని యజమాని భార్య దొరసాని. 47 అడ్డం. బలరాముడు బలభద్రుడు. 48 అడ్డం. కొలనులు కాదు సరసం తెలిసిన వారు సరసులు. 49 అడ్డం. సేవా సంస్థలకు రాజకీయ పార్టీలకు అభిమానంతో ఇచ్చే సొమ్ము విరాళం. 50 నిలువు. తామ్రం తవిద పైడు రావి. 51 నిలువు. స్తంభం నిట్రాడు. గుంజ. స్తంభం అంటే గుంజ. 52 అడ్డం. సంవత్సరం అంటే సాలు. ఇప్పుడు 53 అడ్డం చూద్దాం.
అల అంటే తరంగం. 54 అడ్డం. తల్లి అంటే జనని. 55 అడ్డం 41తో కోతి. అడ్డం 41 వాన, దానికి రం చేరుస్తున్నాను, వానరం, కోతి. ఇప్పుడు ఏకాక్షరాలు చూద్దాము. 7 ఏకాక్షరం. అడ్డం 38తో ఎడబాటు వియోగం. అడ్డం 38. అడ్డం 38 మనం ఏం రాసాం? విడ. ఎడబాటు అంటే విరహం. ఇక్కడ 39 అడ్డం. అడ్డం 38తో వైరాగ్యం, విముఖత్వం. ఇక్కడ కూడా విరహమ్మై వస్తుంది. ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి 5 అక్టోబర్. నాకు తెలిసిన ప్రకారంగా నేను రాశాను. కామెంట్ చేయండి మీ యొక్క స్పందన. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.